మీకు వార్ అంటే దాని అర్థం అదేనండి, వార్ కాదు ఇది. ఇక్కడ గగనతలంలో పాకిస్తాన్ నుంచి వచ్చిన వాటిలన్నిటి మన వాళ్ళు తిప్పికొట్టగలుగుతున్నారంటే సామర్థ్యం ఉన్నది. ఎందుకంటే వాళ్ళు సివిల్ జోన్స్ని ఏం చేస్తున్నారు కాబట్టి, సివిల్ జోన్స్ని మన వాళ్ళు ఎంత ప్రొటెక్ట్ చేస్తారన్నది మన ఇండియన్ ఆర్మీ, మన ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క గొప్పతనం. 4వ పాయింట్ ఏంటంటే, ఇందులో మీరు సెన్సిటివిటీని గమనించవలసింది ఏంటంటే, పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద కేంద్రాన్ని తోలు తీస్తున్న భారతావని, దీని వారు అనరు. వాళ్ళు పనికిమాలిన యాక్టివిటీస్ ఎప్పుడైతే చేస్తున్నారో ఆ పనికిమాలిన యాక్టివిటీస్ నియంత్రించడానికి ప్రయత్నించిన దాంట్లో నియంత్రణ వల్ల ఏమీ కావట్లేదు. ఎందుకంటే అడపతడప చొడబాట్లు, వాళ్ళు చేస్తున్న కోతి పనులు ఎప్పటికి కూడా ఆగట్లేదు. అంటే దానికి సైనికులతోనే సమాధానం చెప్తున్నారు. మోర్ ఎవర్ ఇవాళ మీరు కరాచీలోను లాహోర్లో అటు దగ్గరికి వెళ్ళి తౌలు తీసేయగలుగుతున్నారు అంటే, కరాచీ లాహోర్లో కూడా బేస్ క్యాంపులు పెట్టుకుని ఆ దిక్కుమాల వ్యవస్థలతో పనులు చేయిస్తున్నారు. అంటే పీఓకే సరిహద్దుల్లోనే కాకుండా అక్కడ కూడా ఉన్నాయి. అంతేలేండి, పెంచి పోషిస్తున్నారు. సో ఈ పెంచి పోషిస్తున్న దానికి ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఒకే ఒక్క మార్గం, అక్కడ ఆల్రెడీ సివిల్ వార్ జరుగుతుంది. అంటే నిత్యావసర వస్తువులు మచ్చుకు చెప్తారు, టమాటా 390, బంగాళదుంపలు 380, అండ్ ఏ వస్తువు చూసుకున్నా 300, 400, 500 బియ్యం కానీ, రొట్టెలు తీసుకునే పిండి కానీ, ఇలాంటివన్నీ కూడా అంతంత కాస్టులతో వాళ్ళు బతకలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఎందుకు సార్ మొన్నటి వరకు ఆర్థిక సంక్షోభంలో చచ్చారు కొట్టు. ఇప్పటికి కూడా 10 దేశాలు భిక్ష వేస్తేనే కానీ వాళ్ళు సర్వైవ్ కావట్లేదు. 3వది దిక్సూచి లేని నామ, ఆర్మీ చీఫ్ గారు ఎక్కడ దానుకున్నాడో 3వ కంటికి తెలియదు. 4వది ఆ ప్రైమ్ మినిస్టర్ జబ్బడిపోయి బంకర్లో దానుకున్నాడో హాస్పిటల్లో వస్తున్నాడో తెలియట్లేదు. అతని నివాసానికి అత్యంత సమీపంలో. అంటే దాని అర్థం ఏంటి? మనకి రాజరిక వ్యవస్థల్లో యుద్ధాలు ఎలా జరుగుతాయి. అవును. సో 3వది మన భారతదేశ క్రెడిట్ ఎలా ఉంటుందంటే, క్రెడిటబిలిటీ అన్నది. మీరు లష్కర్ జైషే మహమ్మద్ ఇలాంటివన్నీ సంస్థలు అనుకుందాం. ఈ 26/11 తర్వాత ఆ సంస్థ చీఫ్ ఎగిరిపోయాడే లేదా? అలా మీరు ఉన్న వాళ్ళందరూ చీఫ్లు ఎగరగొట్టి మసూద్ గడు ఒక్కడే మిగిలి ఉన్నాడు. ఈడు కూడా ఇంట్లో వాళ్ళందరూ సచ్చి ఈడు ఒక్కడే బతుకున్నాడు ఏంటి? ఏమైనా తీసుమారు కానీ, లేకపోతే బాంబుల నుంచి ఏమైనా యాంటీ బాంబ్ డిఫ్యూజర్లు ఏమైనా పెట్టుకుని కూర్చున్నాడు అంటే వీడు కూడా పోయి ఉంటాడని. ఖచ్చితంగా పోయి ఉంటాడు. ఈ పనికి లేదా పోయి ఈ నాటకాలు అన్నమాట, ఉత్తరం రాశాడు, ఇళ్ళగా రాశాడు అని. వాళ్ళకు ఉన్న ఇప్పుడు ఒకే ఒక్క సిచ్యువేషన్ ఏంటంటే ఈ ఆపరేషన్ సింధూర్. నేను ఒకటే చెప్తున్నా, భారతదేశ ఔన్నత్యాన్ని పరిరక్షించేది సింధూరం. ఎందుకు? ప్రతి భారతీయుడు నుదుటిను బొట్టును పెట్టుకుంటారు. ఆడలేదు మగ లేదు, మన వాళ్ళకి విశ్వాసం. మహిళలకి ఇంకా ప్రత్యేకం. అందులో మహిళలకి ప్రత్యేకత ఏంటంటే, భర్త యొక్క వచ్చే సింధూరానికి వాళ్ళు ఇచ్చే పవిత్రతకి, ఎప్పుడైతే భర్తనే తొలగించడానికి వాళ్ళు చేస్తున్న దాష్టికల్లో మన కాశ్మీర్లో ఎంతమంది, అవును, అందులో ఒక నేవీ ఆఫీసర్ గారి భార్యకి జరిగిన ఒక దాష్టికానికి తిరిగి ఆర్మీ ఫోర్సెస్ 3 ఒకటే. ఆ జడ్డివేదలకు తెలుసో తెలీదో, గతంలో జరిగిన 2 వార్లు, ఒకటి ఇందిరాగాంధీ గారి రాయంలో జరిగిన 2 వార్లలో మీరు గమనిస్తే, ఆ రోజు ఆర్మీ చీఫ్ జనరల్ మానిక్ షా గారు, జనరల్ కరియప్ప గారు, వీళ్ళు యుద్ధాన్ని చేసి తీరాలన్నప్పుడు త్రివిధ దళాలు వాళ్ళతో అనునయించిన విధానం వెసెస్ ఇవాళ భారతదేశ ప్రధానమంత్రి, రాష్ట్రపతి, రాజ్నాథ్ సింగ్ల త్రయంతో ఒక డెసిషన్ మేకింగ్ అన్నప్పుడు త్రివిధ దళాలు కలిసి పనిచేస్తే 26 యుద్ధనాకులు విక్రాంత్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో చచ్చిపోయినట్టు లెక్క అవుతున్నాడు. మామూలుగా కాదు అది. దాంతో 26తో కలిపి కొడితే లాహోర్ బేస్ ఎత్తిపోయింది, కరాచీ బేస్ ఎత్తిపోయింది. వాళ్ళు వాణిజ్యం మొత్తం అంతా తొనకలేదు. ఎందుకంటే ఆ పనికి మాలిన వేదంలో అక్కడ కూడా పెట్టి నాటకాలు ఆడుతున్నారు. మోర్ ఇవాళ మీకు ఒక శాంచువిటీ ఏంటంటే, ఈ వార్ ఇంకొక 3 రోజులు కనుక అని వార్ కింద దాన్ని భ్రమిస్తే మీ కర్మ. ఈ లష్కర్ ఏ తోబా లాంటి దిక్కుమాల సంస్థలను ఎక్కడైతే పెట్టుకుని పోషించుకుని వస్తున్నారో, మీకున్న ఏకటి ఇక మీదట ఇలాంటి యాక్టివిటీస్ జరగవు. సరెండరింగ్ అన్న దాంతో వచ్చి భారతదేశంతో కనుక పక్క దేశ దౌత్యంతో మీరు కాపాడుకోగలిగితే మంచిది. లేదంటే లాహోర్ దాకా తరివేసిన జనరల్ మానిక్ షా గారు, కరియప్ప గారు లాంటి వ్యవస్థ కాదు. ఇప్పుడు తోలు ఆల్రెడీ చిరిగిపోయి ఉంది. ఇంకా బట్టలు అంటించుకుని, ప్లాస్టర్లు అంటించుకుని నాటకాలు ఆడదాం అనుకుంటే మీ కర్మ. అండ్ మరోవర్ బెలూచిస్తాన్ కూడా ఇప్పుడు సరికొత్త రాగం అందుకుంది. ఏమందుకుంటుంది? అలా బంగ్లాదేశ్ను తాలిబాన్ పట్టణాలను పట్టుకుని అమాయకంగా ఆడుకున్నట్టు కాదు కదా పాకిస్తాన్. మన వాళ్ళు మొదలెడితే ఏమవుతుందో ఒకసారి తెలుసుకోమనండి. ఈ ముస్లిం కమ్యూనిటీలో సెకండ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఇస్తే భారతదేశంలో మాతో సమానంగా ఉండే హక్కు ఇచ్చిన దేశం ఇది. మీలా ద్వంద్వ విధానాలు, పిచ్చి పిచ్చి ఆశలు వేసే లౌకికవాదం భారతదేశంకు ఉన్న పవిత్రతను భంగం చేయడానికి ముస్లింగా అభివర్ణిస్తూ మీరు చేస్తున్న ఒక దాష్టికాలకి చాలా తేడా ఉంటుంది. అంటే సగర్వంగా నా ముస్లిం సోదరుడు నాకు సమానం అని చెప్పే దేశం ఇది. ఎగ్జాక్ట్లీ. అంచేత భారత ఔన్నత్యాన్ని పరిరక్షించుకునే దగ్గర భారతదేశంలో ఏ ఒక్కడికి కష్టం వచ్చినా, నిన్న మా కల్నల్ కురేషమ్మ చేసిన పనికి చచ్చున్నారు. వ్యోమికా సింగ్
వీళ్ళిద్దరు చాలు చాలు. సింధూరం విలువ తెలిసిన మహనీయులు. 9 places కొట్టారు. అంతే. మామూలు విషయం. అదేంటి పిఓకే బోర్డర్లు కాదండి, లోపల దిక్కు కొట్టిన వాళ్ళు No. అవుట్ ఆఫ్ 9 4 కొట్టారు పాపలు, అవును. బంగారు తల్లులు. అది వాళ్ళ సామర్థ్యం, ఇది మా సామర్థ్యం. మా సింధూరం తుడుద్దామని మీరు ఎప్పుడైతే ప్రయత్నించారో, సింధూరం విలువ తెలిసిన వాళ్ళతో తోలు తీస్తే ఎలా ఉంటుందో, వేమిక సింగమ్మ అండ్ కురేషమ్మ కొట్టిన దెబ్బకి చచ్చిపడి ఉన్నారు, కుదేలే ఉన్నారు. అది చచ్చి ఉంటాడు ఆ అమ్మది గడు, మసూర్ అమ్మది గడు. అవును. ఉనికికే ప్రమాదం వస్తే మగాడు అయితే బయటకు వచ్చి చెప్పిన ఇంకా బతికొని ఉన్నాను, యారు దొరికితే వేసేస్తారు నిన్ను. నీకు మళ్ళీ చెప్తున్నాను, ఇవాళ నువ్వు బతికున్నట్టుగా ఫిజికల్ అపియరెన్స్ చూపించు, అరక్షణం చాలు. చాలు. అవును. 23 నిమిషాలు పట్టింది మీ స్థావరాలు లేపడానికి, అయినా మీకు ఇంకా సిగ్గు సరం లేకుండా అవును. రాజస్థాన్, పంజాబ్ ఈ ప్రావిన్స్లోకి వచ్చి నాటకాలు ఆడుతూ చైనా బాంబులు ఎక్కడ మాకు చైనా నుంచి వచ్చిన మిజైల్స్తో అన్న ఆనవాళ్ళు వదులుతున్నారు చూడండి. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఆన్సర్. ఆనవాళ్ళతో నామరూపాలు లేకుండా చేసే సామర్థ్యం మా దగ్గర ఉంటే, ఆనవాళ్ళు ఎత్తుక్కునే పరిస్థితుల్లో మీరున్నారు. ఉనికిని చాటుకోవడానికి, ఉనికిని చాటుకునే క్రమంలో ఉనికే కోల్పోతున్నారు. ఇది గమనించండి. ఓకే అండి. ముఖ్యంగా ప్రధాని మోడీ నేతృత్వంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఆపరేషన్ కావచ్చు, అఫ్ కోర్స్ త్రివిధ దళాధిపతులు అయితే అత్యంత కీలకం. ఎలా చూడాలంటే ప్రభుత్వం తీసుకున్న చొరవ కానీ, ఆలోచిస్తున్న విధానం కానీ ఎలా ఉంది, ఈ ఫోర్స్ ఎలా ఉంది? నేను ఇందాక కంపారిజన్ అయితే ఇచ్చాను. ఇందిరాగాంధీకి ఫోర్స్డ్ బై ఆర్మీ చీఫ్స్. నౌ ప్రైమ్ మినిస్టర్ హెస్ గివెన్ ఎ టోటల్ డిస్క్రిప్షన్ టు ద రెస్పెక్టివ్ 3 forces. అవును. అందులో మనకి ఆర్మీకి ఉన్నంత సామర్థ్యం, నేవల్ బేస్కి ఉన్న సామర్థ్యంలో 1/10 లేదు పాకిస్తాన్ దగ్గర. ఏం చూసుకుని మెటమెట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. సో ఓవరాల్గా ఏంటంటే, పట్టిన అన్నం దొరక్క సస్తున్న మీకు మింగడానికి మెతుకులు లేకపోతే మీసాలకు సంపంగను నేను సామెత ఉంటుంది చూడండి. ఇది అవసరమా అని మీకు మీరే ప్రశ్నించుకుంటే, ఎంటైర్ మీ నేషనల్లో ఉన్న పార్లమెంటరీలు కానీ లేకపోతే అసెంబ్లీ సమావేశాల్లో కానీ వాళ్ళు నిస్సహాయ స్థితిని ఎలా వెళ్ళబుచ్చుతున్నారో ఒకసారి గమనించుకోండి. దిక్సూచి లేని నావలాగా ఆర్మీ చీఫ్ లేడు, ప్రైమ్ మినిస్టర్ లేక ఏం చేయాలో తెలియదు, తలా తోక లేకుండా ఎవరికి నచ్చిన కర్ర బలపం పట్టుకుని యుద్ధాలకు దిగితే ఇలా తలా తోక లేకుండానే మిగులుతారు లాస్ట్. అంటే మన మిలియనీర్స్ అదానీ, అంబానీ కూడా ఫుల్ సపోర్ట్ ప్రకటించారు. మీకు ఎలాంటి సహాయం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళు. అంటే ఇవన్నీ కూడా ఒక ఐక్యతను చాటుతున్నాయి. ఎలా సరే, భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఇవాళ బాధ్యత వహిస్తాడు. భారతదేశం వన్ వీఆర్ ఇన్ క్రైసిస్, వార్ జోన్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కడు వాడి వంతు సాయం భారతానికి చేయవలసిన బాధ్యత ఉన్న దేశంలో ఇవాళ అదానీ అంబానీలు కూడా దాన్ని ఏమంటారు, సహృదయాన్ని చాటుకోవడాన్ని యాక్సెప్ట్ చేయవలసిందే. ఎవరి కోసం చేరన్న దానికన్నా చేసినందుకు ధన్యవాదాలు. అండ్ సార్, చాలా చోట్ల మన ముస్లిం సోదరులు, మన కంట్రీ ఎలాంటిదో మీరే చెప్పారు, ఈ ముస్లిం సోదరులు కూడా ఈ ఇండియన్ ఫ్లాగ్ పట్టుకుని మార్చేస్తూ అండ్ ఫుల్ సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. అంటే ఇలాంటి సిచ్యువేషన్ గతంలో అయితే ఎప్పుడు చూడలేదు. సరే, ఇంకొక ఆప్షన్ ఉందా మీకు? ఏమైనా 2 ఫ్లాగ్ ఉందా? కాశ్మీర్లోనే 2 ఫ్లాగుల దగ్గర 370 డైల్యూట్ చేసుకుంటూ వచ్చే ప్రాసెస్లో సింగిల్ ఫ్లాగ్ కింద తీసుకొచ్చిన దగ్గర ఆ మువ్వనల జెండా కాకుండా ఇంకేమైనా పట్టుకునే దమ్ము ధైర్యం భారతంలో ఉంటే ఇంకా మన పోలీస్ వ్యవస్థకి 2 చేతులు దండం పెట్టాలి. ఎందుకంటే ఓల్డ్ సిటీలో పాకిస్తాన్ ఫ్లాగ్లు అవి రోడ్డు మీద అంటిస్తే తీసి పక్కన పడేస్తున్నారు. ఇది మనం ఇచ్చే గౌరవం. వేరే దేశ సార్వభౌమత్వానికి మనం భంగం కలగనివ్వము అని చెప్పడానికి ఇది ఒక మచ్చుతునక. అలాంటిది భారతదేశంలో ఉన్న సౌహృదయంతో సుహృద్భావ వాతావరణంలో సర్వ హక్కులు కల్పించబడిన రాజ్యాంగానికి బొద్దులే ఉన్న నా ముస్లిం సోదరులు భారతావని మువ్వన్నెల జెండా కాకుండా ఇంకేం పట్టుకుంటారు? పట్టుకున్నందుకు నేను గర్విస్తున్నాను. నా సోదర సమానుడు ఇవాళ భారతంలో సగర్వంగా అతని హక్కును అతను చాటుకుంటూ రాజ్యాంగం ఇచ్చిన హక్కుని, ఇది నా ఫ్లాగ్, దీని నీడలో నేను బతుకుతున్నానని నా ముస్లిం సోదరుడు ఫ్లాగ్ పట్టుకున్నందుకు కృతజ్ఞత ఎందుకు చెప్పాలి? నా సోదరుడు నా సమానంగా పనిచేస్తున్నందుకు నేను గర్విస్తాను అంతే. సరే, ఇంత జరుగుతున్నా కూడా ఇంకా రిటార్ట్స్ ఇవ్వడం, ఇంకా అనుమానిస్తూ బాంబింగ్ చేయడం ఏంటి? ఎలా చూడాలి పాకిస్తాన్? అంటే ఏం ఆలోచిస్తున్నారు? కుక్కతోక వంకరండి అది. వాళ్ళకి మీకు ఒకటి చెప్తున్నాను, దిక్సూచి లేని నావని ఎందుకు చెప్పానంటే, వాళ్ళు చేస్తుంది పాకిస్తాన్ సోల్జర్స్ చేస్తే వారు దట్ ఈస్ టోటలీ డిఫరెంట్. ఈ పనికిమాలిన చెత్త తయారు చేసి ఈ 3 వ్యవస్థలు చేస్తున్న దరిద్రం అంతులేని కథ జయప్రద స్టోరీలాగే ఉంటుంది. వాళ్ళకి పుట్టుకతో వచ్చిన బొద్దులు పుడకలతో కానీ బావని వాళ్ళకి అందుకే పుడకలు లేకుండా చేసేస్తారు. పుట్టారు, పనికిమాలిన పనులు చేయడానికి వచ్చారని తప్పుడు దానికి శాశ్వత పరిష్కారం ఏంటంటే సావే ఉంటుంది. మర్యాద మంచితోను వాళ్ళ తెంగర వాళ్ళకి కనీసం బేసిక్ కూడా లేదు. అండ్ అమెరికా నుంచి ఎత్తుకొచ్చి కూర్చోబెట్టారు, తిహార్ జైల్లో ఉన్నాడు. వాడితే ఎలా ఉంటుందంటే మ్యాపింగ్లు డీమ్యాపింగ్లతో సైతం ఉంటుంది. ఏ పనికిమాలిన వాళ్ళు ఎక్కడున్నారో పాకిస్తాన్లో ఇప్పటికే. సరే, మనం రాడర్ రెక్టర్ స్కేల్లో దొరికిన తర్వాత అందులో శాటిలైట్లు, ఇస్రో పంపిస్తున్న శాటిలైట్లో మీకు అక్కడ జల్లెడ పెట్టి అప్పచెప్పేస్తారు ఏది ఉందో అక్కడ. ఇలా లెఫ్ట్ తిప్పి రైట్కి కొట్టి 3వ టర్నింగ్లో 4 ఇల్లు అని చెప్తారు. నేను చెప్తున్నాను, నా ఆఫ్టర్ ఆల్ సామాన్యుని, నాకు తెలిసింది చెప్తున్నాను.
ఆ సామర్థ్యంతో వాళ్ళ టెక్నాలజీ శాటిలైట్ తో అనుసంధానించుకున్న తర్వాత కొడుతుంటే ఆడికి ఎవరైనా పుట్టగతలు ఉంటాయా? మీరు ఇందాక అంటే ఆ ప్రైమ్ మినిస్టర్ గారి పక్కింట్లోనే పడింది. అంతే. ఎందుకు పడుతుంది? పనికి మళ్ళీ వాళ్ళు అక్కడే ఉన్నారు. అవును. ఇది నిజంగా వారైతే నీళ్ళే లేచిపోయి ఉంది. అంతే కదా. నీకు క్షమాభిక్షలు పెట్టారంటే అది వారు కాదు, అవును అవును అది గుర్తుంచుకోండి. అవును అంతే కదా సార్. అది పక్కింట్లో వేసినోడు అడిగి కొట్టలేరు. ఎంతసేపు అనేది పెద్ద విషయమే కదా. అది విషయం కాంతి కూడా విషయం కింద మీరు పరిగణలోకి తీసుకుంటే అది మీ కర్మ. ఇది ప్రపంచ దేశాలకి భారతదేశ యొక్క సౌభ్రాతత్వం మీద ఎప్పుడైతే మన వాళ్ళు ప్రయత్నిస్తారో, సౌభ్రతత్వానికి మచ్చు తునకలాగా మచ్చు కలిగించే కార్యక్రమానికి తెర లేపితే దాని పరిరక్షణకి అదే నుదుటి సింధూర్. ఈ సింధూరం విలువ, ఎందుకంటే భారతదేశంలో ప్రతి పురుషుడు కూడా బొట్టు పెట్టుకుంటాడు నుదుటికి. నా తలకి అవమానం జరిగితే క్షమాభిక్షలు ఉండవరు రే అని ఒక చేత చూపిస్తారు. అండ్ మోరోవర్ సార్, ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్లో ఈ కండిషన్ చూస్తే కనుక ఇండియాని ఎలా అర్థం చేసుకుంటాయి మిగతా కంట్రీస్? కానీ ముఖ్యంగా ఇండియా పట్ల కొంచెం కించిత్ భావం కలిగి ఉన్నటువంటి కొన్ని కుహనా దేశాలు ఉన్నాయి, జస్ట్ లైక్ చైనా. అండ్ ఇంకా కొంతమంది ఎవరో వంత పడుతున్నారు ఈ పాకిస్తాన్కి ఇప్పటికీ కూడా. నిన్న సాయంత్రం కూడా స్టేట్మెంట్, ఓ 2 దేశాలు, అజర్బైజాన్ ఒకటిని, ఇంకొకటి ఏదో దేశం సార్, ఇవి 2 దేశాలు కూడా ఇప్పటికీ వంత పడుతున్నాయి. అంటే అలాంటి దేశాలకి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ అటాకింగ్స్ చూసి ఏమనుకోవచ్చు? అవి ఏమనుకోవడానికి లేదు. వాళ్ళు తెల్లారి యూఎస్ స్టేట్మెంట్ చూడండి, మీరు కొట్టుకుంటాం, మాకు సంబంధం లేదు, మేము దూరంగా ఉంటాం, అవును రావు గారు మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకుండా అదే చెప్పుకున్నాడు. వీళ్ళెవరు? అజర్బైజాన్ చిన్న శతక కంట్రీలో మాట్లాడితే, చైనాకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కమ్యూనిస్ట్ భావజాలాలతో ఇండియాలో అక్కడ వర్షం పడితే ఇక్కడ గొడిగేసుకునే కమ్యూనిస్ట్ బ్యాచ్లు ఉన్నాయని మనకే కాదు సార్, వాళ్ళకి తెలుసు. మన భారతదేశం చైనాతో యుద్ధాలు ఇవన్నీ దగ్గర ఆక్యుపేషన్స్లో జరుగుతున్న చిన్న శతక అలా అరుణాచల్ ప్రదేశ్ ఈ పరిసర ప్రాంతాల్లో అడగడి తప్ప మనం ఎప్పుడు పాకిస్తాన్తోనూ లేకపోతే చైనాతోనూ నిరంతరం యుద్ధాలు కోరుకునే పరిస్థితి మన దగ్గర లేదన్న విషయం వాళ్ళకి తెలియదు. ఓన్లీ కవ్వింపు చర్యలతో ప్రతిఘటిస్తాం, మనం నిలువరిస్తాం అన్న దగ్గర వాళ్ళకి తెలుసు. కానీ కోరి తలకాయ నొప్పి తెచ్చుకుంటే ఏమవుతుంది అన్న దగ్గర నిజంగా అది పాకిస్తాన్తో యుద్ధం చేస్తే అది వేరు. కాబట్టి అప్పుడు మీరు అన్నట్టు ఈ అజర్బైజాన్ అనండి, పాకిస్తాన్ అండి, ఎవడో చిన్న శతక చేసాలు 4 వాళ్ళ మీదకి రావచ్చు, మేము ఉన్నామని. కానీ ఇది యుద్ధం కాదు కదా. ఫస్ట్ వాళ్ళని ఈ బేస్ క్యాంపులు ఏవైతే ఈ రాక్షస క్రీడలు చేసే పనికిమాలిన పెదాలను నిర్మూలించడానికి ప్రపంచానికి ఒక దాటి మీద తీసుకొచ్చి చెప్తుంది. లేకపోతే అలా దేశగుర్రం సినిమాలో గ్యాప్ తీసుకున్న వేటరా అని నాన్న అడుగుతారు చూడు, అవును వచ్చింది. ఆ వేరే మూవీలో గ్యాప్ తీసుకుని ఉన్నప్పుడు కాశ్మీర్లో వాళ్ళ మీద 26 మంది మీద దాడి జరిగింది. ఎప్పుడు చనిపోయిన తర్వాత ఎంత గ్యాప్ తీసుకుని కొట్టారా? ఎంత రణతంత్రం రచించుంటారో ఆలోచించండి. పిన్ పాయింట్ యాక్యురసీతో కొడుతున్నారు వాళ్ళని. సార్ చైనా ఇప్పటికీ హెల్ప్ చేస్తుందంటారా? సార్ అవన్నీ వాళ్ళు టాకబుల్ చెప్పుకుంటూ ఉంటారండి వాళ్ళు. అంతే, అంటే ఒక దాన్ని ఏమంటారు, లేనిపోని బలాన్ని చూపించడం, మేకపోతే గాంభీర్యానికి మా దగ్గర అనుభవములు ఉన్నాయి, ఇవి ఉన్నాయంటే బై ప్రపంచ దేశాలకి పోక్రాన్ టెస్ట్ గుణపాఠం. ఆ మానవుడు వాజ్పేయి గారు చేసిన పనికి, అబ్దుల్ కలాం గారు చేసిన పనికి 3వ కంటికి తెలియకుండా కొట్టారు. నీ దగ్గర ఉన్నాయని డప్పు కొడితే అవన పెళ్లికి ఎక్కువగా బాధ్యతలు కొట్టారు అనుకోండి, దాని అర్థం ఏంటి? ఆడ విషయం ఇల్లే అని అర్థం. సార్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, పాక్కి ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏమిటి ఇప్పుడు? మొత్తం శరణం అంతే. భారతదేశ సార్వభౌమత్వానికి క్షమాపణలు చెప్తూ మేము మీకు చేసిన ఘోర అపరాధం పునరావృతం కాకుండా ది ఎండ్, ఉదాహరణకి పిఓకే కింద అభివర్ణిస్తుంది, అది మీది అని 2 చేతులు ఎత్తి దండం పెట్టడం. బలూచిస్తాన్ లాంటి దాంట్లో కోతి వేషాలు లేకుండా నోరు మూసుకొని ఉండడం. హెన్స్ ఫోర్త్ ఈ ఐఎస్ఐ యాక్టివిటీస్, ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్తో నాటకాలు ఆడే కార్యక్రమానికి చరమాంకం పడపోతుంది. చరమాంకం మీరు పడేది మీ వాకం ఆల్రెడీ ఆ చరమాంకం అయిపోయింది. మహా అయితే ఇంకొక రోజు ఉండొచ్చు, రేపు తెల్లారితే సభకు నమస్కారమే నాకు తెలిసి. అంతే, రేపు తెల్లారి లోపుగా ఇవాళ మీరు సర్వైవ్ అవ్వాలంటే నిన్న అమృత్సర్లో కరెంటు లేకుండా చేసిన ఆపరేషనే చూసుకోండి ఒకసారి. హౌ వీఆర్ ప్రొటెక్టింగ్ అవర్ కంట్రీస్. డ్రోన్లని కింద కొట్టారు. మీరు కొట్టిన ప్రతి మెజైల్ భూమి మీద ఉంది, ఒక్కడి ప్రాణ నష్టం జరగకుండా కొట్టంగా అయిపోయింది, మొత్తం అంతా అయిపోయింది. ఇప్పుడు యుఎన్ క్యారెక్టర్ ఎలా చూడొచ్చు ఇప్పుడు ఇదంతా జరిగాక? అంతర్జాతీయంగా మొత్తం అంతా చూస్తూ ఉన్నారు, అండ్ యుఎన్ఓ సంగతి ఏమిటి? ఇప్పుడు థర్డ్ ఎంపైర్ రోల్లో ఉన్నారు, అవుట్ ఐదో లేదో కనుక్కుంటాను కానీ డెసిషన్ ఎవరు అంతే. అది మీరిపోయింది సార్. యుఎన్ఓ ఇట్లా నెడుతున్న నెగోసియేషన్స్ తర్వాతే భారతం ఆ గ్యాప్ అదే. అంతే కదా. ఓకే ఓకే. మీకు ఎప్పుడైతే బేస్ క్యాంపులే కొడుతున్నారో వాళ్ళు కూడా ఎవరు మాట్లాడలేని నిస్సాయ స్థితిలో ఉన్నారు ప్రపంచ దేశాలు. అవును, కొట్టింది బేస్ క్యాంపులు అని తెలిసినా కూడా వాళ్ళు మళ్ళీ తిరిగి దాడి చేద్దాం అనుకోవడం అనేది మాత్రం చాలా ఏముంటుంది. ఇప్పుడు ఇంట్లో గంజేనే ఉంటే తాగి బయటకు వస్తాడు శక్తితో, గంజే లేచిపోతే అదే కదా.
జరిగింది అదే. అవునండి. నేను ఎందుకు బతికున్నాను రా అని బాధపడుతూ ఉత్తరం రాయగలిగేవి, కానీ నేను బతికే ఉన్నాను ఎందుకు చెప్పలేపు. ఎస్ సార్. సో శరణు తప్ప వేరే మార్గం లేదు, నో ఆప్షన్. కానీ భారతదేశం శాంతికామక దేశం. శరణు నుంచి వచ్చిన ఎవడు తిరిగి చంపేస్తామని చెప్పరు కదా. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కనీసం ప్రాణాలు కాపాడుకోవచ్చు అధికారులైనా అట్లీస్ట్. జస్టిస్ కట్టు గారు బాగా రాశారు వాళ్ళ ఒక ఆర్టికల్, చాలా బాగుంది అది, ట్వీట్ అనే అనుకుంటా. రెండు దేశాలు సామర్థ్యం, యుద్ధం చేసేంత సామర్థ్యంలో, అలా అని చెప్పి మన దగ్గర ఏమీ లేదనుకోవడం కూడా చాలా తప్పు. ఓ పూట తినైనా బతకగలం, ఆ సామర్థ్యం ఉంది మనకు. ఆహార నిల్వలు, మన పరిస్థితులు పర్వాలేదు. కష్టంగా వ్యవసాయాన్ని మళ్ళీ అందరూ ఏకతాటి మీదకి వచ్చి నేనైనా మీరైనా మళ్ళీ మన ఊరిలో వ్యవసాయాలు చేయగలం. చేస్తే మనకి తిండికి ఏం ప్రాబ్లం రాదు. మిగిలిన విషయాల్లో రాకపోవచ్చేమో కానీ కష్టాలు రావచ్చేమో కానీ. అంచేత ఫుడ్ క్రైసిస్ లేకుండా ఇలాంటి సిచ్యువేషన్స్ని భారతదేశం ఎదుర్కోగలదు కాబట్టి, దానికన్నా అది ప్రయారిటైజేషన్ కాదు కాబట్టి ఆలోచిస్తారు. యుద్ధం చేసి ఏదో మనం వశపరుచుకోవడానికి భారత పూర్వకాలం రాజరిక వ్యవస్థలు కాదు కదా. ఎస్, అవును. చేత ఇక్కడతో ఇక్కడ నిలువరించడానికి సామరస్యపూర్వమైన వాతావరణాన్ని తిరిగి నెలకొల్పాలంటే వాళ్ళు పంచేంద్రియాలు మూసుకుని వచ్చి శరణు చచ్చడం తప్ప ఇంకో పని లేదు. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్.